ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రింకిల్స్ బై షెన్నెల్ ఛానల్. సో నేను ఈ వీడియోలో అయితే నేను ఆడబోతలేదు. సో నాదైతే స్టేషనరీ ఉంది కదా, అది మొత్తం చూపించబోతున్నా. స్టేషనరీ అంత లేదు, ఉంటుంది అంత మొత్తం. సో కొంటాం. సో ఇప్పుడైతే నేను చూపించే కంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జస్ట్ 5 seconds. 5 4 3 2 1 సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నా కదా స్క్రీన్ని. సో చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో. మీ ఇక్కడ అలాగే స్క్రీన్ చూసేటప్పుడు వాటర్ వస్తాయా? సో కింద కామెంట్ చేయండి. ఎక్కువసేపు అయితే చూస్తా, అందుకనే వచ్చేసింది. సో నేనైతే యూనో ఆడాను అనమాట, అందుకనే వచ్చింది. సో చూపించేస్తా. సో ఇంతే ఉంది నా దగ్గర స్టేషనరీ. దీని నిండా ఉంటుంది అన్నమాట. సో లెట్స్ గెట్ సీ. సో ఇప్పుడైతే దీని లాకింగ్ సిస్టమ్ చూడండి. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా క్లోజ్, ఇలా ఓపెన్, క్లోజ్, ఓపెన్. సో ఓపెన్ చేద్దాం. చూస్తారుగా, నేను చూపిస్తా. లెట్స్ గో. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఏమేమిటో ఇప్పటిపై. సో చూడండి, ఇక్కడైతే నా స్కెచ్ పెన్స్ అన్నమాట, చూపిస్తా. ఇది ఇలా ఓపెన్ చేసుకుని రాయచ్చు. ఇది కలర్ కూడా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ పడిపోతుంది ఒక చోట లేవా నువ్వు. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పేస్టల్ కలర్స్ చూపిస్తాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి. ఇదంతా ఆయిల్ పేస్టల్ కలర్స్. ఇక్కడ ఆయిల్ పేస్టల్ కలర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఉన్నాయి చూడండి, నేను చూపిస్తాను. అయ్యే రావట్లేదు ఇది అసలు. సో ఇది అంటే సాఫ్ట్ క్రేయాన్స్లో ఉంటాయి. ఆయిల్ పేస్టల్స్ ఉంటాయి చూడండి. ఆయిల్ పేస్టల్స్ కూడా అంత సాఫ్ట్ లేవు. ఇది ఎంత సాఫ్ట్ ఉందంటే, ఆయిల్ పేస్టల్స్ ఉంటాయి చూడండి, నార్మల్ ఆయిల్ పేస్టల్స్ అలా ఉంది. ఇది చాలా హార్డ్ ఆయిల్ పేస్టల్స్లా ఉన్నాయి. సో దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఆయిల్ పేస్టల్స్ నేనైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్రష్ పెన్స్. సారీ ఇక్కడైతే ఇది ఉన్నాయి. పెన్సిల్స్ ఉన్నాయి, కలర్ పెన్సిల్స్. సో చూడండి, నాకు కలర్ ఎంత బాగుందో కదా. సో చాలా బాగుంది. దీనికి ఒక బుక్ కూడా ఇచ్చారు, ఉండండి అది వెతికి తీసుకొస్తా. దానికి బుక్ ఇచ్చారు ఒకటి ఇలాగా. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, కనిపించలేదు. ఇప్పుడైతే నేను వెతికాను. సో నెక్స్ట్ వచ్చేసి నార్మలే. ఇక్కడ ఎరేజర్ ఉంది, ఇక్కడ షార్ప్నర్. సో ఏంటో నాకు కూడా తెలియదు. ఇవో ఉంటాయి, ఎలా ఉంటాయి. ఇది రావట్లేదు అసలు. వచ్చింది. ఇదేంటో గ్లూలా ఉంది, చూడండి. ఇదేదో గ్లూలా ఉంది, అతుక్కుపోతుంది. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఏదోలా ఉంది నాకు. ఉండండి, నేను చూపిస్తాను. అసలు రావట్లేదు. 1 minute. సో ఎంత చేసినా రావట్లేదు. ఇది నేను ఒకసారి వాడాను. ఇది ఒక రకమైన గ్లూ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏంటంటే, మనకి ఇది చెప్పడం మర్చిపోయాను కదా నేను. ఇది ఏంటంటే గ్లిటర్ పెన్స్ అన్నమాట. గ్లిటర్ పెన్స్ కాదు, గ్లిటర్ పెన్స్లా కూడా యూజ్ చేయొచ్చు. ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బుక్ పైన ఇలా అనేసి ఉంచాలి. దాని తర్వాత ఇది ఉంటుంది చూడండి, ఇది కొంచెం వేస్తే పెయింట్ అవుతుంది. ఆ పెయింట్ తోటి మనం చేయాలి.
అదే ఈ రెండు మిక్స్ చేసి చేయాలనుకుంటా, ఐ థింక్ సో. సో నెక్స్ట్ వచ్చేసి కింద ఐటమ్స్ చూపిస్తాను. సో ఇక్కడైతే బ్రషెస్ ఉన్నాయి, చూసుకోండి బ్రషెస్ ఉన్నాయి. ఇక్కడ బ్రషెస్ అయితే ఉన్నాయి, ఆ పెయింట్కి మిక్స్ చేసుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి. సో నేను ఇప్పుడైతే ఇక్కడ పైకి పెట్టేసా. సో 1 minute. సో ఇప్పుడైతే ఇక్కడ నేను సైడ్ పెట్టేసా. సో ఇక్కడైతే నేను చూపించాను కదా, ఇది సాఫ్ట్గా రాస్తుందని చెప్పా. ఇటు ఉంది, ఇక్కడ కింద కూడా ఉంది. సో ఈ కలర్ బ్లాక్ అన్నమాట, ఇక్కడ ఏం లేదనుకోకండి, ఇక్కడ బ్లాక్ ఉంది. సో ఒక్కటి కూడా నేను నీట్గా ఉంచుకున్నా, కొన్ని రోజుల తర్వాత ఒకటి ఉండవు, ఒకటి పోతాయి. సో ఇక్కడైతే బ్రష్ పెన్స్ అనమాట. సో చూపిస్తాను, నా ఫేవరెట్ కలర్ పింక్. సో చూడండి ఇక్కడ 2, ఇదొకటి హార్డ్గా రాస్తుంది అనమాట, హైలైట్ చేసుకుంటాకి. ఇదైతే పెన్లా ఉంటుంది అనమాట, మనం ఏదైనా రాసుకోవచ్చు దాన్ని. సో నెక్స్ట్ మీకు నా స్టేషనరీ చూపించాను. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం శరణ్య మీ. సో సారీ 1 minute. Bye.